జాతకంలో దోషమున్నట్టు రాయమంది ఎవరో కాదమ్మా, మీ కూతురు. బెంగళూరులో నీ కూతురి మానాన్ని ఒక దుర్మార్గుడు దోచేశాడు. ఇప్పుడు చెప్పమ్మా, అపవిత్రమైపోయిన శరీరంతో ఆ ఇంట్లో ఎలా అడుగు పెట్టను? అయ్యో, ఆ మనుషుల్ని ఎలా మోసం చేయమంటావు? ఆ ఇంట్లో దీపాన్ని ఎలా వెలిగించమంటావు? ఇది జరిగాక తేరుకోలేని బాధలో ఉన్నాను. నిత్యం శ్వేతమోహంలో కనిపించే చిరునవ్వు మాయమైపోవడానికి కారణం ఇదే. నా మొబైల్ పోవడానికి అవి గరిచిన ముచ్చల హారం పోగొట్టుకోవడానికి కారణం ఇదే. మీకెవరికి చెప్పకుండా నా కుండల్లో దాచుకున్న నిజం ఇదేనమ్మా, ఇదే. ఎంత ఘోరం జరిగిపోయింది కాబట్టి రాముడిలాంటి అభిగారిని మోసం చేయకూడదని నిర్ణయించుకున్నానమ్మా. అయ్యో అయ్యో భగవంతుడా, నీతిగా నిజాయితీగా అభిగారి జీవితంలో నుంచి తప్పుకోవాలనుకున్నాను. అమ్మా, 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 ఏమైందమ్మా? అమ్మ శ్వేత, అమ్మా, బంగారు తల్లి, నీకు దేవుడు ఇంత పెద్ద శిక్ష వేశాడేంటమ్మా? అయ్యో, న్యాయమయ్యా నీకు? నా కూతురికి ఇంత అన్యాయం చేస్తావా? చీమ కూడా హాని తలపెట్టని నా కూతురికి ఇంత పెద్ద శిక్ష వేస్తావా? నలుగురి మంచి కోరే నా కూతురి మీద ఇంత బాగపడతావా? ఎక్కడో నేపాల్లో జరిగిన ఓ సంఘటనకి
చెల్లించిపోయి వీధి వీధి తిరిగి వాళ్ళ ఆకలి తీర్చమని అర్థించిన నా కూతురు జీవితాన్ని నాదిని చేస్తావా? ఇన్నాళ్ళు నువ్వు ఉన్నావని అనుకున్నానయ్యా, లేవని ఇప్పుడు అర్థమైంది. మనసులో ఇంత పెద్ద బాధను మోస్తుంటే ఒక్క తల్లిగా నేను నిన్ను అర్థం చేసుకోకుండా ప్రతి క్షణం నిన్ను గుచ్చి గుచ్చి అడిగి బాధ పెట్టాను. మా గురించి ఆలోచించి నీ గురించి ఆలోచించుకొని ఎంత క్షోభ అనుభవించావు తల్లి. నిజం తెలుసుకోకుండా నీ మీద చెయ్యి కూడా చేసుకున్నాను. నన్ను క్షమించు తల్లి. అమ్మా, ఎంత ఘోరం జరిగిపోయింది తల్లి. అపర్ణ, నువ్వు ఇక్కడే ఉండు, నేను ముందు వెళ్ళి సర్ప్రైజ్ చేస్తాను. హలో ఆంటీ. రా బాబు. అమ్మా, అక్క షాక్ అయ్యారా? అయ్యారు. కూర్చో బాబు. ఇంటర్నెట్ దగ్గర కనిపించి ఇంటికొస్తానని అడిగారు. సరేనని తీసుకొచ్చాను. మీరు మాట్లాడుతుండండి బాబు, నేను కాఫీ తీసుకొస్తాను. అయ్యో పర్వాలేదంటీ, నో ఫార్మాలిటీస్. ఎందుకమ్మా? ఇంటికొచ్చిన అల్లుడికి కనీసం కాఫీ కూడా ఇవ్వలేదని తర్వాత మనల్ని అనడానికా? నువ్వు తీసుకురామ్మా. చూసారా శ్వేత గారు ఎలా మాట్లాడుతుందో? సరదాగా అందులేండి. అప్పుడప్పుడు మీ చెల్లెల్ని కనీసం ఫోన్ అయినా చేయమని చెప్పండి, మరీ నన్ను పరావాణ్ణి చేసేస్తుంది. నో రికమెండేషన్స్. నా మనసుకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు చేస్తాను. అప్పటి వరకు ఓపిక పట్టండి. ఆల్రెడీ మా ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది కదా, ఎలా మాట్లాడుతుందో చూడండి. చేస్తుందిలేండి. అపర్ణ, అబ్బాయి కాఫీ ఇవ్వు. నువ్వే ఇవ్వు. అలా చేయకుండా ఇవ్వు. ఆంటీ, అపర్ణ ఎప్పుడైనా కాఫీ పెట్టిందా? హలో, మా మీనాక్షికి కాఫీ పెట్టడం నేర్పించిందే నేను. అమ్మా, ఏంటలా కొట్టేశావు? మరి అంత పెద్ద అబద్ధం చెప్తే కొట్రా ఏంటి? అవును, అబద్ధమే. మీ ఇంటికొచ్చాక కాఫీ చేయను, వంట చేయను, ఇంటి పని చేయను, ఏ పని చేయను. చేసుకోవడం మానేస్తారా? అమ్మో, ఎలా మానేస్తాను? నువ్వు ఏ పనులు చేయకపోయినా మహారాణిలా చూసుకుంటాను. ఎందుకంటే ఇంత పద్ధతి కలిగిన కుటుంబంలోని అమ్మాయి మరో జన్మెత్తినా నాకు దొరకదు. మరీ ఎక్కువ కోసిస్తున్నట్టున్నారు. నిజం అపర్ణ, ఎన్నో సంబంధాలు చూసాం, మీ ఇంటి దగ్గరే ఆగిపోయాం. ఎందుకంటే మీ సంప్రదాయాలు, మీ కట్టుబాట్లు మాకు ఎంతగానో నచ్చాయి కాబట్టి. శ్వేత గారు, ఇంకేంటి సంగతులు? అంతా ఓకే కదా? ఓకేనండి. ఇక నేను బయలుదేరుతానంటీ.
ఇప్పుడే వచ్చావు కదా బాబు, కాసేపు కూర్చో. ఆ పక్కూర్లో చిన్న పని ఉందంటీ, తొందరగా అయిపోతే రిటర్న్లో మళ్ళీ వస్తాను. వెళ్ళొస్తాను. ఏమైందండి? ఏమైంది బాబు? అంటే నేను వచ్చినప్పుడు మీ ఇద్దరి కళ్ళల్లో కన్నీళ్లు చూశాను. ఇప్పటికీ మీ మనసులో బాధ ఉన్న విషయాన్ని గమనిస్తున్నాను. అబ్బే, అలాంటిదేం లేదు బాబు. నిజం చెప్పండి ఆంటీ. ఏముంది బాబు, మామూలే. మగదిక్కులేని కుటుంబం కదా. ఇంట్లో జరగబోయే శుభకార్యాలకి నా భర్త కూడా ఉండుంటే బాగుండేదని నేను బాధపడుతుంటే నా బాధను చూసి నా కూతురు కూడా కన్నీళ్లు పెట్టుకుంది. అంతే. మీ ఇంట్లో 2 శుభకార్యాలు జరిగిన తర్వాత అల్లుళ్ళ రూపంలో 2 కొడుకులు రాబోతున్నారు. ఇంకెప్పుడు బాధపడకండి ఆంటీ. మంచి మనసుతో మంచి మాట అన్నందుకు చాలా సంతోషం బాబు. ఇక నేను బయలుదేరుతానంటీ. అలాగే బాబు. అపర్ణ, అబ్బాయిని పంపించిరా. అలాగే అమ్మా. నిశ్చితార్థానికి ముందే జాతకాలు చూపించుకుని ఉంటే బాగుండేది. అమ్మాయి జాతకం అబ్బాయి జాతకంతో కలవటం లేదండి. అమ్మాయి జాతకంలో కుజదోషం ఉంది. మీరు నా మాట కాదని ముందుకు అడిగేస్తే భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు. అబ్బాయి గారి ప్రాణాలకే ప్రమాదం. నా సలహా అడిగితే ఈ పెళ్లి జరిపించడం అంత మంచిది కాదు. ఆ తర్వాత మీ ఇష్టం. నిమిషం నిమిషం గడిచింది చూడు కాలం, గడిచే సమయం నడిపింది వింత జాలం. నీకైనా నాకైనా గత క్షణములోన జరిగింది కాస్త మార్చేయటం సులభమా, మరుక్షణములోన జరిగేది ఏంటో ఊహించటం సాధ్యమా. నిమిషం నిమిషం గడిచింది చూడు కాలం, నీకైనా నాకైనా మరుక్షణములోన జరిగేది ఏంటో ఊహించటం సాధ్యమా. గాయాలు చేసేసేది కాలమే, గాయాన్ని మాన్పించేది కాలమే. గాయాలు చేసేసేది
మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. ఫ్రెష్ అప్ అవ్వండి, కాఫీ తీసుకొస్తాను. ఫిల్టర్ కాఫీ కావాలి. ఇవాళ సండే, నో రెస్ట్రిక్షన్. చెంబుడు కాఫీ ఇచ్చినా తాగేస్తాను. సరిపోతుందా? బిందెడిచ్చినా నో ప్రాబ్లం. జోకేస్తే నవ్వాలమ్మా. కళ్ళు జోకులకి నవ్వరమ్మా. ఇప్పుడు నేను ఎలా నవ్విస్తానో చూడు. హే, కిరణ్ వద్దు. నవ్వనన్నా? కిరణ్ ఇప్పుడు ఎలా నవ్వావమ్మా? పెద్ద గొప్పేలే. కాఫీ ప్లీజ్. ఓన్లీ 5 minutes. నేను బ్రష్ చేసుకుని కాఫీ తీసుకొస్తాను. నా బ్రష్ అది. To find the brush, follow the arrow mark. తళతళలాడే దంతాల కోసం పొద్దున్నే బ్రష్ చేయాలి. బ్రష్ కావాలంటే పూలకుండి దగ్గర వెతుక్కోవాలి. పొద్దున్నే ఈ ట్రెజర్ హంట్ ఏంట్రా బాబు? ఉయ్యాలైనా జంపాలైనా నీతో ఊగమని. ఎక్కడ పెట్టారు? ఆకులో ఆకునై పాదులు పాదునై. ఏమై ఉంటుంది?
ఇందులో శ్వేత బర్త్ సర్టిఫికెట్, 10th సర్టిఫికెట్, డిగ్రీ సర్టిఫికెట్ అన్నీ ఉన్నాయి. వాటిలో పుట్టిన తేదీ చూడండి. ఈ జాతకంలో జ్యోతిష్కుడు రాసిన డేట్ చూడండి.